శ్రీ గురుభ్యో నమః. ఇష్టాగోష్ఠి సనాతన ధర్మమునకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు మనకు సులభముగా అర్థమయ్యే రీతిలో శాస్త్రీయమైన సమాధానాలను ప్రసాదించారు. మాస్టారు అందించిన ఆ సమాధానాలను మనకు చక్కగా తెలియచేయున్నటువంటి పరమపావనమైన గ్రంథము ఈ ఇష్టాగోష్ఠి అనేటువంటి గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు అంశము గురు పరీక్ష. ఒకరు మాస్టారుని అడిగారు, మనకు దొరికిన గురువు సద్గురువా కాదా అనే విషయము ఏ విధంగా తెలుస్తుంది అని అడిగారండి. అందుకు మాస్టారు సమాధానము చెప్తూ ఉన్నారు. మంచితనము, మంచివాడు అనే పదాలకి భేదమేమిటి? అందము, అందగాడు అనే పదాలకు భేదమేమిటి? నీతి, నీతిమంతుడు అనే పదాలకు భేదమేమిటి? ఈ జంట పదాల్లో మొదటి పదం లాంటి వాడు గురువు. అంటే మంచితనం, గొప్పతనం మొదలైన పదాలకి ఎలాంటి భావార్థం ఉన్నదో గురువు అనే పదానికి కూడా అలాంటి భావార్థమే ఉన్నది. అంటే భావం అండి. అందము, అందగాడు, మంచితనము, మంచివాడు, నీతి, నీతిమంతుడు ఇలా చెప్పాం కదండి. అందులో ఈ మొదటి పదాలు ఏంటి? భావం. ఇవి మంచితనము అనేటువంటిది ఒక భావము, అందము అనేటువంటిది ఒక భావము, నీతి అనేటువంటిది ఒక భావము. ఈ గురువు అనే పదానికి కూడా అలాంటి భావార్థమే ఉన్నది అంటున్నారు. కనుకనే గురుర్బ్రహ్మ గురుర్విష్ణు అనే శ్లోకం పుట్టింది. మన అందరిలో ఉన్న అంతర్యామి తత్వం భగవంతుడు. దానిని అనుభవింపచేసే జ్ఞానం గురువు. అందరిలో అంతటా నిండి ఉన్నవాడు భగవంతుడు కదండి. ఇతన్నే అంతర్యామి అంటూ ఉన్నాము. అయితే ఈ అంతర్యామి తత్వాన్ని అనుభవింపచేసేటువంటి జ్ఞానము అది ఇచ్చేటువంటి వాడు గురువు. దానికోసం వాడబడే వాక్కు, చేయబడే పనులు, చేసే శరీరం గురువు యొక్క ప్రత్యక్ష స్వరూపాలు. అంతేగాని గురువు అంటే ఒక వ్యక్తి పేరు కాదు, ఒక పదవి అంతకంటే కాదు. ఒక వ్యక్తి గురువు అంటే ఒక వ్యక్తి అని అనుకుంటే పొరపాటండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అంతర్యామి తత్వము అదిగో భగవంతుడు, దానిని అనుభవింపజేసేటువంటి జ్ఞానము గురువు. ఈ భావం ఏదైతే ఉందో ఆ భావము గురువు అంటున్నారు. అంతేగాని వ్యక్తి పేరు కాదయ్యా, వ్యక్తి కాదు, ఒక పదవి అంతకంటే కాదు. కానీ లోక సామాన్యంగా ఇలాంటి పదాలు వ్యక్తి సాధనలో వాడబడతాయి. అలా వాడేవాళ్లకే ఇలాంటి ప్రశ్నలు, సమస్యలు పుడతాయి. గురువు అంటే మనం ఎక్కడ పొరపాటు పడతాం? ఒక వ్యక్తి అని పొరపాటు పడతాం. అలా పొరపాటు పడే వాళ్ళకే ఇలాంటి ప్రశ్నలు, సమస్యలు పుడతాయి. దానికి తోడు యోగులు, గురువులు అనే పేర్లతో పిలిపించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ సిద్ధంగా ఉంటారు. ఈ దురద ఉంటుందండి కొంతమందికి. నేను యోగి అని పిలిపించుకుందాము, నేను గురువు అని పిలిపించుకుందాము, ఇట్లాంటి ఈ దురదున్న వాళ్ళు ఉన్నారు చూసారా. వీళ్ళకి ఈ గురువు అంటే వ్యక్తి అని పొరపాటు పడేవాళ్ళు వీళ్ళు ఎదురవుతారట. వాళ్ళకి సరిపోతూ ఉంటుంది. ఒక గురువులోని గురుత్వాన్ని గూర్చిన కుతూహలం గలవాడికి గురువని పిలిపించుకునే దురద గలవాడు తగులుతాడు. గురువు మనకు గల ఆవశ్యకతయే గాని మన కుతూహలానికి గురి అయినవాడు కాడు. ప్రకృతిలో దాగి ఉన్న కొన్ని సత్యాలలో ఒకటి ఏమిటంటే, మన గురువు మనలను కనిపెట్టి మన దగ్గరకు రాగలడు కానీ మనం గురువుని కనిపెట్టలేము. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. గురువే మన దగ్గరకు వస్తాట. మన గురువు మనలను కనిపెట్టి మన దగ్గరకు రాగలడు. అంతేకాని మనం సెలెక్ట్ చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళటం ఉండదు. మనం గురువుని కనిపెట్టలేమటండి, ఆయనే మన దగ్గరకు వస్తాట. అంటే గురువే శిష్యుణ్ణి పట్టుకుంటాడు అని చెప్తున్నారు. గురువు ఎట్లాంటి వాడు అనే ప్రశ్నతో టేపు పుచ్చుకొని అన్వేషించే బదులు జీవితంలో మన కర్తవ్యం ఏమిటి, మనం ఎందుకు పుట్టాము అనే ప్రశ్నలు మనకి పనికి వస్తాయి. బాగుందండి. గురువే మనల్ని పట్టుకుంటాడు, గురువే మన దగ్గరకు వస్తాడు అని చెబుతున్నారు.
మరి నా దగ్గరికి ఇప్పుడు వరకు రాలేదు ఎవరు, ఇప్పుడు నా కర్తవ్యం ఏంటి, నేనేం చేయాలండి, ప్రస్తుతానికి నాకు గురువు అనేవాళ్ళు కూడా ఎవరు లేరండి, ఏం చేయాలండి అంటే ఇక్కడ మాస్టర్ సరిగ్గా సమాధానం చెప్తూ ఉన్నారండి. మన కర్తవ్యం ఏమిటయ్యా అంటే గనక మనం ఎందుకు పుట్టాము, మన కర్తవ్యం ఏమిటి అనే ప్రశ్నలు మనం వేసుకోవాలి. ఆ ప్రశ్నలు మనకి పనికి వస్తాయి అంటున్నారు. దానికి సమాధానాలుగా మనకు కర్తవ్య నిర్దేశం చేసేందుకు భగవద్గీత మొదలైన గ్రంథాలు ఉన్నాయి కదయ్యా. శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు చెప్పినటువంటి భగవద్గీత ఉంది కదా. ఈ గ్రంథాలు చదువుకొని అర్థమైనంత వరకు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయటమే మొదటి సద్గురువు. ఆ గ్రంథాలు ఏమండి నాకు పూర్తిగా అర్థం కాలేదండి, చాలా కూలంకషంగా అర్థం చేసుకోవాలండి, అక్కర్లా. నీకు ఎంతవరకు అర్థమైందో అంతవరకు 4 శ్లోకాలు అర్థమైనాయి. ఆ 4 శ్లోకాల్లో విన్న విషయాన్ని ఆచరణలో పెట్టడానికి ముందు ప్రయత్నం చెయ్యి. అట్లా చేయటం ఉన్నదే అదే మొదటి సద్గురువు. బంధుమిత్రాదుల ఎడల, వృత్తి ఉద్యోగాదుల ఎడల మన కర్తవ్యాన్ని నెరవేర్చటానికి ఈ గ్రంథాలని వినియోగపరచుకుంటూ గురువు కోసం ఎదురు చూడకుండా ఉన్న తరువాత మన గురువు మన దగ్గరకి వస్తాడు. ఆ గ్రంథాల్లో నేర్చుకున్నావు, భగవద్గీత లాంటి గ్రంథాల్లో కొన్ని పాయింట్లు నేర్చుకున్నావు. ఉదాహరణకు అనుకుందాం, ఆ నేర్చుకున్న పాయింట్లు నీ వృత్తి ఉద్యోగాదులు వాటిల్లో, అలాగే నీ బంధుమిత్రాదులు వాళ్ళ దగ్గర ఆ నేర్చుకున్న పాయింట్లు ఆచరణలో పెట్టడానికి, అంటే అప్లై చేయటానికి, ఇంప్లిమెంట్ చేయటానికి ప్రయత్నం చెయ్యి. అట్లా చేస్తూ ఉంటే కనుక అప్పుడు గురువు మన దగ్గరికి వస్తాటండి. ఈ లోపల వచ్చేవాడు గురువు కాదని తెలుసుకోవచ్చు. అలాగే నేను నీ గురువును అని చెప్పేవారు, మంత్రం ఇస్తాను తీసుకో అని పట్టుపట్టేవాడు, వీళ్ళందరూ గురువులు కాదని చెప్తున్నారండి. అంటే సరి అయిన గురువు ఎవరు, సరి అయిన గురువు ఎవరు కాదు, అది ఇక్కడ మాస్టర్ చక్కగా తేల్చి చెప్తూ ఉన్నారు. ముందు అసలు గురువు ఎవరు కాదండి అంటే, నేను నీ గురువుని అని చెప్పేవాడు గురువు కాదుట. మంత్రం ఇస్తాను తీసుకో అని పట్టుబట్టేవాడు గురువు కాదుట. నీ వలన ఏదైనా ప్రయోజనాన్ని ఆశించేవాడు కూడా సద్గురువు కాదటండి. స్పష్టంగా తెలుసుకోవచ్చు అంటున్నారు. నీ డబ్బు పైన, వస్తు సామగ్రి పైన, నీ స్వాతంత్ర్యం పైన, నీ ఇంట్లో ఉండే వ్యక్తులపైన అధికారం పట్టు చిక్కించుకునేందుకు ప్రయత్నించేవాడు కూడా గురువు కాదని తెలుసుకో. నీవు కుటుంబానికి, వృత్తి ఉద్యోగాలకి, బంధుమిత్రాదులకి బాధ్యతలు తీర్చవలసిన కాలాన్ని చెడగొట్టి తనతో కాలం గడిపితే మోక్షం వస్తుందని చెప్పేవాడు కూడా గురువు కాదు. ఏమయ్యా, నీ భార్య దగ్గర కాదు, నా దగ్గర ఉండు, నాకు సేవ చేసుకో అన్నాడంటే ఏమైంది? అతను నీ కాలాన్ని హరిస్తూ ఉన్నాడు. నీ కుటుంబానికి, వృత్తి ఉద్యోగాలకి, అదిగో ఫలానా మొదలైన వాటికి నువ్వు చెల్లించవలసినటువంటి కాలాన్ని, నువ్వు ఉపయోగించవలసినటువంటి కాలాన్ని, ఆ కాలం నాతో గడుపు అంటే కనుక అతను గురువు కాదని చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారండి మాస్టారు. నీకు సహకరించేవాడు, నీ మార్గాన్ని సుగమం చేసి అవసరమైతే సరిదిద్దేవాడు, అలా సరిదిద్దటంలో కూడా నీ స్వాతంత్ర్యానికి, అభిలాషకు భంగం కలిగించకుండా సరిదిద్దగల నేర్పరి మాత్రమే గురువని, ముఖ్యంగా నీ గురువని గ్రహించు. ఎవరిని గురువుగా గ్రహించాలో కూడా చెప్తూ ఉన్నారండి. తన గొప్పతనాన్ని నీకు అర్థమయ్యేటట్లు ప్రవర్తించేవాడు కూడా గురువు కాదు. జాగరూకతతో మెలగటానికి, కపట గురువుల వలలో చిక్కకుండా ఉండటానికి ఈ సూచనలు చాలు. ఏమైనా నీలో అనవసరమైన కుతూహలం లేనిదే కపట గురువు ఎప్పుడూ నిన్ను ఆదేశించటానికి అవకాశం లేదు. ఇప్పుడు కపట గురువుల బారిన పట్టడానికి ఏమిటండి కారణమైంది? మనలో ఉన్న అనవసరమైన కుతూహలం ఉందే, అదే కారణం. నీ సత్వగుణం, నీ సామరస్య భావం ఈ విషయంలో నిన్ను రక్షిస్తాయి. నీకు భయం పుట్టేటట్లు ప్రవర్తించి నీ చేత పనులు చేయించుకునేవాడు మాత్రం విపత్తును కలిగిస్తాడు. నిజమైన గురువు పట్ల నీకు కలుగవలసింది భక్తియే గాని భయం కాదు. బిడ్డకు తండ్రి వలె, మిత్రునికి మిత్రుని వలె, ప్రేయసికి ప్రియుని వలె గోచరించి కాపాడుకునేవాడు గురువు.
ఈ అంశం భగవద్గీత 11వ అధ్యాయంలో స్పష్టంగా చెప్పబడింది. మరొక విషయం కూడా ఉంది. సరి అయిన మగవాడికి ఒక్కతే భార్య, సరి అయిన స్త్రీకి ఒక్కడే భర్త, సరి అయిన జీవికి ఒక్కడే గురువు. గురువులను మార్చుకొనటం గురు వ్యభిచారం అవుతుంది. అందుకని తొందరపడకుండా గురువు మనకు తెలిసే వరకు గురువు పేరు తలపెట్టకుండా సత్కర్మాచరణం, భూతదయ, ఆస్తిక్య బుద్ధి, ధ్యాన సాధన చేసుకొనడం ఒక్కటే కర్తవ్యం. అలా అని లోకంలో ఉన్న ఏ సద్గురువుని అవమానించటానికి మనకు హక్కు లేదు. ఎవరిని ఇతర గురువుల్ని అవమానించకూడదని చెప్తూ ఉన్నారండి. అందరినీ గౌరవించవచ్చు, సత్కరించవచ్చు. కపట గురువులను కూడా నిందించవలసిన కార్యభారం అక్కరలేదు. వారిని కూడా సర్వాంతర్యామి భావనతో గౌరవించి వారికున్న దురద తీర్చవచ్చు అంటూ మాస్టారు తెలియచేశారు. స్వస్తి. వాసుదేవ.